నమస్తే అండి అందరికీ. మేము ఒక చర్చి విషయమై మేము ఇక్కడికి కలెక్టరేట్ దగ్గరికి రావటం జరిగింది. మా విషయం ఏంటంటే గత 40 సంవత్సరాలుగా నగిరి ప్రాంతంలో మా చర్చి కన్స్ట్రక్షన్ విషయమై ఇక్కడికి రావటం జరిగింది. 40 సంవత్సరాలుగా మాకు అక్కడ ఆరాధన క్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడి రేకులు పగిలిపోయి పల్లపు భూమిలో నుంచి నీళ్లు రావటం వల్ల ఆ చర్చి మరలా పునర్నిర్మాణం జరుపుకోవటానికి మేమందరం ఇష్టపడ్డాం. ఇంచుమించుగా ఇక్కడ మా చర్చిలో 500 కుటుంబాలకు పైగా భక్తి శ్రద్ధలతో వాళ్ళ దైవత్వాన్ని దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో మందిరం పాడైపోయింది, చర్చి పాడైపోయింది, జనాలు విస్తరించబడుతున్నారు అన్న ఉద్దేశంతో చక్కగా మరలా ఆ పాత చర్చిని తీసేసి అదే స్థలంలో మరలా కొత్తగా పని ప్రారంభించాలని అనుకొని ఆ విధంగా మేము అందరం పనులు పూనుకున్నాం. ఈ క్రమంలో మందిరం ప్రక్కనే ఉన్న చర్చి ప్రక్కనే ఉన్న ఒక ఫ్యామిలీ, ఏసన్న అనే ఒక ఫ్యామిలీ, వాళ్ళు చర్చి ఇక్కడ కట్టకూడదు, చర్చి ఇక్కడ ఉండకూడదు, ఇళ్ల మధ్యలో చర్చి ఎందుకు అని చెప్పి వాళ్ళు మా మీద ఆర్గ్యూ చేసి కలెక్టర్ గారికి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. ఆ సమాచారం తెలుసుకొని మా తరపున కూడా మేము ఇవ్వటానికి వచ్చాం. గత 40 ఏళ్ల పాటుగా మేము ఆ స్థలంలో మందిరపు ఆరాధన మేము అక్కడ జరుపుకుంటున్నాము. ఇప్పుడేదో క్రొత్తగా మేము చర్చి కడుతున్నాము, ఇప్పుడేదో మేము క్రొత్తగా వచ్చాము అన్నట్టుగా మా మీద పదే ఇక్కడ చర్చియే కట్టకూడదు, చర్చియే ఉండకూడదని వాళ్ళు పదే మాట్లాడుతూ మా మీద కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. వాస్తవానికైతే వాళ్ళకి ఏ విధమైన అబ్జెక్షన్ ఏమీ లేదు. చర్చి చుట్టుప్రక్కల ఉన్నప్పుడు స్థానికంగా 40 సంవత్సరాల క్రిందట మేమే తొలిసారిగా అక్కడ అడుగుపెట్టాం. మాకు ముందు కానీ మా తర్వాత కానీ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మా తర్వాత వచ్చిన వాళ్ళే. అయితే ఈ క్రమంలో మీరు ఇప్పుడు చర్చి కడుతున్నారు, ఆ చర్చి కాదు కట్టేది, మీరు కళ్యాణ మండపం కడుతున్నారని వేరొక విధంగా మా మీద దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది. ఈ క్రమంలో మేమందరం మా చర్చి బిలీవర్స్ ఇంచుమించుగా 500 కుటుంబాలకు పైగా అక్కడ దైవ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి మా హృదయంలో ఉన్న బాధ అంతా కలెక్టర్ గారికి తెలియపరచాలని మేము ఇక్కడికి వచ్చాం. మా మీద అప్రూవల్ లేకుండా అనైథరైజ్డ్గా చర్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు అని మా మీద కేసు పెట్టి మమ్మల్ని రకరకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు. మా చర్చి మెంబర్ని రకరకాలుగా బాధ పెడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా నేను తెలియపరచాల్సింది ఏంటంటే అనైథరైజ్డ్గా మేము ఏ వర్క్ చేయలేదు. అక్కడ అన్ని విధాలుగా పర్మిషన్స్ తీసుకొని మేము అక్కడ పని ప్రారంభించాము. మున్సిపల్ వారిని కలిసాము. చర్చిలకి, మసీదులకి, టెంపుల్కి పర్మిషన్ అంటూ ఏమీ లేదు, మీరు చక్కగా జాగ్రత్తగా మీరు కట్టుకోమని వాళ్ళు మాతో చెప్పిన కారణంగా మేము పనులు ప్రారంభించుకొని అక్కడ పనులు జరుగుతున్నాం. ఈ క్రమంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే మాకు దారి లేదు, మేము నడవటానికి మాకు స్థలం లేదు, మాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ చర్చియే ఉండకూడదు అనేటువంటి మనసుతో వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాలు మాకు బాగా అర్థమవుతున్నాయి. మా మీద ఇప్పుడు నేను పాస్టర్ గారిని ఇక్కడ వీళ్ళందరూ మా విశ్వాసులు, ఇక్కడ కూడా లోకల్గా పాస్టర్లు, ఇళ్ళల్లో పాస్టర్లు ఉన్నారు లోకల్గా. మీరు మా విషయమై కొంచెం మాకు సహాయం చేస్తారని మీ మధ్యలోకి రావటం జరిగింది. దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించునుగాక. వేరొక చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళే, కాకపోతే పూర్వకాల కక్షలు మనసులో పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడంతా మా చర్చిలోనే ఉండి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు మీతోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు డెవలప్ అవుతున్నారు. వాళ్ళకి మీరు 2003లో నుంచి ఉంది సార్. కానీ మేము పోయి మున్సిపాలిటీ ఆఫీస్లో పోయి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఆల్రెడీ కట్టుకొని ఉన్నారు కాబట్టి మీకేం ఇబ్బంది లేదు, మీరు కట్టుకోవచ్చు అని మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము వాళ్ళని అడిగినా మేము పర్మిషన్తో పాటు మేము పని చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు ఊరికనే ఇంజిన్ జల్లి కాంక్రీట్ వేస్తాము, అది సౌండ్ వస్తుంది, ఇది సౌండ్ వస్తుంది అని రచ్చ వస్తుంది అని వాళ్ళు ఊరికనే కంప్లైంట్ ఇచ్చినారు. అది ఆఫీసర్ అందరికీ తెలుసు. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు ఆమెని. కలెక్టర్ గారు కూడా చెప్తే అదే పదేగా మున్సిపాలిటీ అక్కడ ఆర్డీఓ గారిని, మున్సిపాలిటీ కమిషనర్ని పోయి వెంటనే విచారించి మాకు ఎంక్వైరీ చేసి చెప్పండి అని చెప్పినారు. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏం లెక్క పెట్టడం లేదు. వాళ్ళు అడుక్కుంటే కూడా మా చేతులకు 30 మంది ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అందుకోసం ఈరోజు మేము కలెక్టర్ గారిని కలుస్తామని ఇదే పదే 3 సార్లు 4 సార్లు కలిసాము. మేడం గారిని కూడా కలిస్తే ఒక కుటుంబానికి కానీ
వాళ్ళని సామ్రాజ్యంగా చేసుకోండి అన్నారు. మేము పోయి కాల్లో పడినాము, అందరూ పోయి కాల్లో పడినాము. కానీ వాళ్ళు ఏ రెస్పాన్స్ లే. నేను కోర్టులో తీసుకుంటాను, మీరు బయట పోండి అన్నట్టుగా మాట్లాడతాను.